హాయ్ ఫ్రెండ్స్, చాలా మందికి షోల్డర్ ఫస్ట్ జాయింట్ వేసినప్పుడు మనం క్రాస్ పట్టి ఎలా వేసుకోవడం ఉల్టా లోపలికి ఇన్విజిబుల్ వేస్తాం కదా, అలా రాదు అని డౌట్ పడుతున్నారు. ఎలా వస్తుంది అక్క అని అడిగితే నేను చెప్తానని చెప్పాను. మీకు కూడా క్లియర్గా అర్థం కావాలి, మీకు కూడా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మీరు కూడా యూజ్ చేస్తారని నేను చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి ఒక్కసారి. ఫస్ట్ మనం సేమ్ యాజిటివ్గా క్రాస్ పట్టి ఎలా కుడతామో అలా కుట్టుకుంటూ రావాలి. ఫస్ట్ స్టిచ్ ఇదిగోండి, ఇలా ఒక కుట్టేసుకున్నారు కదా, ఇలా కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత మీరు ఇంట్లో పెట్టేటప్పుడే మీకు డౌట్ వస్తుంది కదా, అదే నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ఉంది కదా, దీన్ని ఇలా పెట్టేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నారు కదా, సేమ్ ఇప్పట్లాగానే ఇగో ఇలా టర్న్ చేసుకుంటూ దీన్ని ఇలా పెట్టాలి. మనకి ఇది అనేది బయట ఉంచేసేయాలి. అలాగే మనకి ఈ సైడ్ ఇలాగే ఉంచేయాలి. కాదు మీకు ఇటు సైడ్ సన్నగా ఏంటంటే అటు సైడ్ కూడా ఉంచుకోవచ్చు. దీన్ని ఇలా ఫోల్డ్ చేసి సేమ్ ఇంతకుముందు అది ఎలా పెట్టినామో ఇది కూడా అలాగే పెట్టుకోండి. కుట్టేసేయాలి. దీన్ని పడనీయకుండా చూసుకోండి కొంచెం. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకోండి. చూడండి ఇప్పుడు ఎట్లా వచ్చేసి సేమ్ వస్తుందా, మీకు కరెక్ట్ వస్తుందా రాదా అని తెలిసిపోతుంది. చాలామందికి ఇది అర్థం కాక స్ట్రేట్ కట్టింగ్ ఉన్న వాళ్ళకి, అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళకి మేము భుజం షోల్డర్ది జాయింట్ చూపిస్తాను, చాలా వీడియోలలో చూపించినాం. కానీ క్రాస్ పట్టి కుట్టేటప్పుడు చూపించలేను, కట్టింగ్ మాత్రం చూపించాను. అలాంటి వాళ్ళకి ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. అలా ఏం చేస్తారు, ఆయనతో బయట కనబట్టేట్టు పెట్టేస్తారు. అస్సలు అలా పెట్టొద్దు, ఇలాగే పెట్టుకోండి. కరెక్ట్గా నీట్గా వచ్చేస్తాయి. మనకి ఇక్కడ ఎక్స్ట్రా అయింది, అక్కడ ఎక్స్ట్రా అయింది, కట్ చేసేయండి. ఇప్పుడు పట్టి కాజు పట్టి వేసుకోవడమే. చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా బాగా వస్తుంది ఫినిషింగ్. మనకు వెనక్కి కూడా కనబడకుండా వచ్చేస్తుంది. ఓకే, బాయ్ మరి.